తెనాలి బురిపాలెం రోడ్లో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుల్ని తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరికొందరు నిందితుల్ని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. స్థానిక సిబిఎన్ కాలనీకి చెందిన సత్యనారాయణపై ఈ నెల 4వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో అతని మేనల్లులు భావ మరికొందరు కలిసి దాడి చేశారు. బురిపాలెం రోడ్లోని ఒక చౌడంబ దాల్ మిల్లులో సత్యనారాయణ మిషన్ ఆపరేటర్గా చేస్తుంటాడు. అక్కడే సత్యనారాయణపై సొంత మేనల్లులు మణికంఠ, సాయికృష్ణ, భావ మురళి, మణికంఠ స్నేహితులైన తెనాలికి చెందిన నాగబాబు, రాజులు కర్రలు రాళ్లపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీనిపై రూరల్ ఎస్ఐ కె ఆనంద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు బురిపాలెం రోడ్లో ఉన్నారన్న సమాచారంతో 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో అరెస్టు చేశారు. వీరిని కోర్టు ఎదుట హాజరుపరచగా మెజిస్ట్రేట్ ముద్దాయిలకు 14 రోజులు రిమాండ్ విధించి రేపల్లి సబ్ జైలుకు పంపారు. ఈ కేసులో ఇంకా మరికొంతమందిని అరెస్టు చేయాల్సి ఉందని ఎస్ఐ ఆనంద్ తెలిపారు. రోడ్లోని చౌడంబ దాల్ మిల్ కంపెనీలో తెనాలికి చెందిన సత్యనారాయణ అతన్ని వాళ్ళ మేనల్లుడు వాళ్ళ బావగారు దాడి చేసిన కేసులో ఈరోజు మణికంఠ, సాయికృష్ణ, మురళి మరియు మణికంఠ స్నేహితులు ఒకరిద్దరిని మొత్తం కలిపి 5గురిని సత్యనారాయణ దాడి చేసిన కేసులో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం అయింది.